అవకాశం ఉంది. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుతుంది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకైనా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా. సార్ ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు ఇది వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేనైతే యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆ ఫోన్లో డిపి రాజముద్ర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర. ఫోన్ నెంబర్ కనపడుతుంది. దాన్ని బాగా అలరైతే ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. లోకేష్ గారు, మీ ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎఫ్ఐఆర్లో ఏంటి అంటే ఒక అనుమానితుడంట. అక్కడ ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఆ పేరు మీద ఎఫ్ఐఆర్ కట్టరు. ఇంతవరకు ఆ కేసు ఏమైందో చెప్పరు. దాన్ని ఎండ్కి తీసుకెళ్లారా? ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఎంతమంది అధికారులు ఉన్నారా, లేదా రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి అనేది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం పేక ఆడేవాడికి, ఆ పేక ఆటకి టీచర్లు ఉద్యోగాలు ఇస్తారంటే అసలు ఎవడెవడు ఎక్కడ వెనకెనక ఎవడెవడున్నాడు, ఆడెవడు పోస్టు షేర్ చేశాడు, అసలు పోస్ట్ ఎవడు పెట్టాడు, ఆడు పెట్టాడు, ఈడు పెట్టాడు, మొత్తం అందరి దగ్గరికి తెల్లారుజామున వెళ్ళిపోతారు. ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నారా లోకేష్ రిజైన్ చేయాలంటే కేసు అంట. పోస్ట్ నారా లోకేష్ రిజైన్ చేయాలి అంటే కేసు. వెళ్ళి ఎత్తుకొచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగోలేదంటే ఎత్తుకొచ్చేస్తారు. మరి ఏం చేశారు ఈ కేసుని? ఒక్కొక్క ఉద్యోగం, స్పోర్ట్స్ కోటా ఉద్యోగం 15 లక్షలకి డైరెక్ట్గా రిక్రూట్మెంటే కదా, రెడీగా ఉంది రండి అని చెప్పని ప్రభుత్వంలోని వ్యక్తులే బేరమాడుతున్నారని చెప్తున్నారు. ఎవరాళ్ళు? ఇంతవరకు ఆ కేసుని ఎందుకు ఎండ్కి తీసుకెళ్ళలేదు? ఎందుకు దాన్ని పొడుకోబెట్టేశారు ఆ కేసుని? సోషల్ మీడియాలో ఆఖరికి చిన్న చిన్న పోస్టులకు పెడితే కూడా ఎక్కడెక్కడికో ఎవడెవడు షేర్ చేశారు అందరూ నేర్చుకొచ్చేస్తున్నారు కదా. మరి ఈ కేసులో ఎవడెవడు ఉన్నాడో, ఈ 15 లక్షలు ఒక్కొక్క పోస్ట్ వెనకాల ఎన్ని పోస్టులు అమ్మారు, దీనికి ఎవరెవరు ఉన్నారు? లోకేష్ గారు, మీరు నిజంగా నిజాయితీ పడైతే ఈ ఉద్యోగాల్లో మీకేమి పాత్ర లేకపోతే మరి దీన్ని ఎందుకు ఛేదించరు మీ ప్రభుత్వం? మీ పోలీసు ఎందుకు ఛేదించదు? ఎందుకు పొడుకోబెట్టేస్తారు దీన్ని, ఈ కేసుని? చెప్పండి, ఎందుకు పొడుకోబెట్టేస్తారు? చెప్పండి సార్. చెప్పకుండా ఇంకా తొడల కొడతాం.
మీ మాంగారు సినిమా ఏంటి ఇది? తొళ్ళగొట్టే కార్యకర్తల ముందు రా రా అని. వీటికి సమానం చెప్పని ఇప్పటి నుంచో అడుగుతున్నారు, ఒక్కడు సమానం చెప్పడు. అందుకోసమే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగి తీరాలి, చెయ్యాలని చెప్పని, ఆ ఎంక్వైరీని సిబిఐకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలని చెప్పని, దానికి కారకుడైనటువంటి ఈ టీచర్ల డిఎస్సి నియామకంలో 16,000 టీచర్ల నియామకంలో తప్పులు తడకగా, అవినీతి మయంగా, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంత క్రీడ నడిపినటువంటి వాళ్ళ జీవితాలను సర్వనాశనం అవటానికి ఇంత తప్పు పని చేసినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మా సంగతి దేవుడెరుగు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తున్నాడు నిన్న, నన్ను అడుగుతారేంటయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ముందు అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి నిన్నే మాట్లాడుతున్నాడు ఆయన. బీజేపీ వాళ్ళకి చేతన అయితే చావుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగండి, 10,000 కోట్లు అక్కడ ఇక్కడే బీజేపీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమడిగా అడుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ 3 కలిసి ఉన్న ప్రభుత్వమే కదా, కింద పైన వీళ్లే కదా, మరి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఇది ఆథరైజ్డ్ సర్టిఫికెటే కదా. మరి 10,000 కోట్లు మీరు చెల్లించాలని చెప్పని, అది ఎంత ఉన్నా అది 10,000 కోట్ల, 11,000 కోట్ల, 12,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తాన్ని అంతటిని కూడా విడుదల చేయాలని, మీరేదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలలా భృతిస్తామని చెప్పారు. ఇప్పటికి 26, 20, 27 మాసాలకు వచ్చేసాం. వీటన్నిటిని కూడా బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పని 31/7 ఈ నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కలిసి కలెక్టర్కి, ఆ సంబంధిత జిల్లా కలెక్టర్లకి వెళ్ళి వాళ్ళ విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్లకి అందజేయడం జరుగుతుంది. లోకేష్ గారిని రాజీనామా చేయమని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని, నిరుద్యోగ భృతి తక్షణం అందరికీ చెల్లించాలని చెప్పని ఈ డిమాండ్లతో కలెక్టర్ని కలుస్తాం. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ